హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో మంచి రెసిపీ అయితే ఒకటి షేర్ చేస్తాను. కువైట్లో ఉండే మా ఫ్రెండ్ అయితే ఈ మధ్యనే ఇండియా వచ్చింది. సో తనైతే ఈ రెసిపీ నాకు షేర్ చేసింది. చికెన్ మజ్బూజ్ అంటారు దీని పేరు. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది. రైస్ అయితే చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది, అదిరిపోతుంది రైస్. చికెన్ కూడా చాలా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఈ ప్రాసెస్కి ఏంటంటే చికెన్ పెద్ద పెద్ద పీసెస్ లాగా కావాలి. ఇంతకంటే పెద్ద పీసెస్గా వేసుకుంటారంట వాళ్ళు. సో మనకు అంత పెద్ద కరెక్ట్ కాదనిపించి నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. ఈ చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత స్పైసెస్ అనేది తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, నిమ్మకాయ ముక్క ఒకటి తీసుకున్నాను. దీని తర్వాత ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా. అలానే కొంచెం కొత్తిమీర కాడలు, ఒక టమాటా. ఇప్పుడు వాటర్ పెట్టుకున్నాను, మంచినీళ్ళు పెట్టుకోవాలి. సో ఆ నీళ్ళల్లో ఈ నిమ్మకాయ ముక్క, హోల్ గరం మసాలా వేసేసుకొని కట్ చేసిన ఈ ఏదైతే ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర కాడలు ఉన్నాయో అవి కూడా వేసుకొని, చికెన్ కూడా వేసేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని తగినంత సాల్ట్, ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, చూసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో చికెన్ అనేది బాగా ఉడకాలన్నమాట. చక్కగా ఉడికి ఈ స్పైసెస్ అన్నీ కూడా, రసం అంతా కూడా బయటకు వస్తుంది. అలానే వాటర్ ఇలా చేంజ్ అయ్యి చికెన్ బాగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మొత్తం కూడా వడకట్టేసుకొని ఆ స్పైసెస్ అవన్నీ తీసి పక్కన పెట్టేసి, ఆ వాటర్లో నేనైతే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను, అవి వేసి ఇలా మనం కుక్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం నేను కుంకుమ వాటర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో మనం ఆ చికెన్ని ఉడికించిన రైస్, ఆ స్పైసెస్, ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఆ రైస్ అయ్యేలోపు కొంచెం కుంకుమ వాటర్ ఏదైతే ఉందో అది మనం ఉడికించిన చికెన్కి ఇట్లా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా మంచి కలర్ అనేది వస్తుందన్నమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడైతే రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మంచి టేస్టీగా చాలా ఫ్లేవర్గా ఉంటుంది రైస్ అనేది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ఇలాంటి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇలా మంచిగా చికెన్ వేసుకొని మనం ఉడికించుకున్న చికెన్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకి చికెన్ మజ్బూజ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా బిర్యానీలు అవి తింటూనే ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ కుంకుమ వాటర్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా కూడా మంచిగా ఇలా ఫ్రై కలర్ అయితే వచ్చేస్తుందండి. సో చాలా బాగుంటుంది ఇలా రెడ్గా వేయించుకొని. ఆ రైస్, నాకైతే రైస్ అనేది చాలా బాగా నచ్చిందండి. చికెన్ కంటే కూడా రైస్ బాగా నచ్చింది. నేను పక్కన కొంచెం చికెన్ కర్రీ కూడా వండాను. సో అయిపోయింది.